ఒక సామెత చెప్పారు పెద్దలు గతంలో, ఏమి జరిగినా మన మంచిగా అంటారంట. నా విషయంలో 26 రోజులు అదే జరిగింది. 26 రోజులు గత నెల 8వ తారీఖు, దాని ముందు అనుకోండి 6వ తారీఖు జగన్మోహన్ రెడ్డిని చిట్టిరెడ్డి అని 2.0 అని పోస్టర్లు పెట్టిన తర్వాత ఆ రోజు మరుసటి రోజు నుంచి 8వ తారీఖు నుంచి నా మీద ఎలా ఒక మనిషిని ఎలా తొక్కాలో, ఒక మనిషిని ఎలా ఇబ్బంది పెట్టాలో, ఒక మనిషిని ఎలా చంపేయాలో మానసికంగా అన్నీ చేశారు నా మీద. నిజంగానే నేను ఆ రోజు నుంచి ఈరోజుకి ఒకటే చెప్తున్నా, ఇద్దరికి మాత్రం నా జీవితాంతం రుణపడి ఉంటా. ఇద్దరికే జీవితాంతం రుణపడి ఉంటా. వాళ్ళకి నేను చచ్చే వరకు కూడా రుణం తీర్చుకోలేనంత రుణం చేయలేనేమో. వాళ్ళిద్దరిలో ఒకరు వచ్చి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు, తప్పు చేయలేదు వాడు, పక్కన పెట్టండి, విచారణ వివరణ కోరిన తర్వాత తీసుకుందామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు, అంటే వాస్తవాలు తెలియాలి, ఒక ఆరోపణ వచ్చినప్పుడు ఆ ఆరోపణలు వాస్తవాలుగా తెలుసుకోవాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు నన్ను నమ్మారు. రెండోది మీరు మీడియా, నేను తప్పు చేశాను లేదు మీకు అందరికీ కూడా తెలుసు. మీరందరూ కూడా 20 సంవత్సరాలుగా చూస్తున్నారు ఈ తిరుపతిలో. మీడియా, పత్రికా విలేకరు ప్రతి ఒక్కరికి కూడా పాదాభివందనాలు తెలియజేస్తున్నా, ఇంక్లూడింగ్ సాక్షితో సహా. ఎందుకంటే సాక్షిలో కూడా వాళ్ళ యాజమాన్య జీతం కోసం వాళ్ళు పనిచేస్తున్నారు పాపం, కానీ వాళ్ళు కూడా నా మిత్రులే. సాక్షిలో ఉన్నారు కూడా నాకు తెలిసిన వ్యక్తులు ఉన్నారు, నా శ్రేయోభిలాషులు. సాక్షి పేపర్లో కింద స్టాఫర్ నుంచి ఇన్ఛార్జీల వరకు నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. 15 సంవత్సరాలు నాకు అంత మిత్రులే, కాబట్టి వాళ్ళకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అలాగే ప్రతి మీడియా కెమెరామ్యాన్, రిపోర్టర్లు, స్టాఫర్లు, ఇన్ఛార్జీలు, బ్యూరోలు, ప్రతి ఒక్కరికి నా పాదాభివందనం. ఎందుకంటే నన్ను నాతో పాటు ఉన్న వాళ్ళు నమ్మలేదు, కానీ మీరు నమ్మారు నన్ను. కిరణ్ తప్పు చేసినా లేదా మళ్ళీ మాట్లాడదాం. కిరణ్ తప్పు ఆరోపణలు మాత్రం వచ్చాయి, అవి వాస్తవాలా కాదా మళ్ళీ మాట్లాడదాం. అతను వాయిస్ వినిపించాలి, అతను ఏం చెప్తున్నాడు వినాలి. ఒక సైడే మాట్లాడకూడదు ఎప్పుడు కూడా, రెండు పక్కలు వినాలని చెప్పి తిరుపతి మీడియా చూపించిందండి. హ్యాట్స్ ఆఫ్, నిజంగా చెప్తున్నాను. మీరు కానీ లేకపోయి ఉంటే నిజంగా కిరణ్ రాయల్ అనే వ్యక్తి ఈరోజు ఫోటోలు పూలమాలేసి కూర్చునేవాడు. మనము వాస్తవం చెప్తున్నా, అంత ఇబ్బంది పెట్టారు నన్ను మానసికంగా, నా కుటుంబాన్ని, నా చిన్న పాపని, కులాన్ని. 20 సంవత్సరాల తిరుపతి రాజకీయాల్లో కిరణ్ రాయల్ అనేవాడు మాత్రం బలిజోడు. మొన్న వచ్చేసరికి సమస్య వచ్చేసరికి కిరణ్ రాయల్ బలిజోడు కాదని చెప్పి వైసీపీ నేతలు మాట్లాడటం. ఎన్ని విధాలుగా వ్యాపారాలు అంటాడు, ఒకడు రకరకాలుగా అంటాడు. నేను ఒకటి అడుగుతున్నాను, తిరుపతి ప్రజలు కూడా తెలుసుకోవాలి విషయం ఏమంటే, ఒక సామాన్యుడు రాజకీయాలు తిరుపతిలో చేయకూడదా? అబ్బా కొడుకులు, మామ అల్లుళ్ళు, బావ బామర్దులు, అత్త అల్లుళ్ళు రాజకీయాలు చేయాలి. ఒక సామాన్యుడు ఒక రోడ్డు పైన వ్యాపారం చేసుకున్నాడు కావచ్చు, ఏదో వ్యాపారాలు చేసుకున్నాడు కావచ్చు, చిన్నపాటి ఉద్యోగస్తుడు కావచ్చు, వాడు రాజకీయాలు చేయకూడదని చెప్పి రాజ్యాంగం ఉంటే చెప్పండి రా బాబు, రాజకీయాలు ఆపేసి వ్యాపారాలు చేసుకుంటాం. రాజకీయాలు చేయని ఖచ్చితంగా వస్తే మానసికంగా మనిషిని తొక్కుతారా? అంటే మీరు చేసింది ఆరోపణలో కుట్ర కిరణ్ రాయల్ మీద కాదు, ఒక కులం మీద. తిరుపతిలో కాపులు ఎదగకూడదా? అంటే ఏంటి? గత ఎన్నికల్లో 63,000తో మేము గెలిపించినామని చెప్పి తిరుపతిలో కాపులు ఎవరైతే లీడింగ్లో ఉన్నారో, పవర్ఫుల్గా ఉన్నారో, ఎవరైతే జనంలో ఉంటారో వాళ్ళని ఒక్కొక్కటిగా తొక్కాలని చెప్పి మీరు చూస్తారండి, రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే ఎట్ట అగ్రకులాలలో మేము కాపులు ఉండకూడదా, రాజకీయాల్లో కాపులు ఉండకూడదా, బలిజలు ఉండకూడదా, ఉంటే వాడిని ఏ విధంగా తొక్కాలే ప్రయత్నం చేస్తారా? నేను మొదటి రోజే చెప్తున్నాను, అది ఓన్లీ కేవలం ఆ మహిళకు నాకు ఆర్థిక లావాదేవీలు మాత్రమే ఉన్నాయి. అందరికీ ఇప్పుడు ఇక్కడ ఎంతమందికి అప్పులు లేవు? మీకు అప్పులు లేవా? ఈ తిరుపతిలో ఎవరికి అప్పులే లేవా? అందరూ నిజాయితీగా డబ్బులు తీసేసుకుని పర్ఫెక్ట్గా కట్టేవాళ్ళు చెప్పండి, సన్మానం చేస్తే ఇంటికి వచ్చి. అప్పులు, ఆర్థిక లావాదేవీలు, వ్యాపారాలు వేరండి. దాంట్లో ఉన్న లావాదేవీలు, గొడవలు జరుగుతాయి, డబ్బులు తీసుకున్నప్పుడు జరుగుతారు. తీసుకున్నప్పుడు ఒకరోజు సమయానికి ఇవ్వలేకపోతాం, ఒక నెల ఇవ్వలేకపోతాం, ఒక సంవత్సరం ఇవ్వలేకపోతాం.
అది ఆర్థిక లావాదేవీలు తీసుకొచ్చి ఆ మహిళని పాపం రాజకీయ నాయకులు వాడుకోవడం కరెక్ట్ కాదని మొదలై చెప్పాను నేను. ఒక అమ్మాయిని రాజకీయాలు లాక్కండి, అది ఆర్థిక లావాదేవీలు మేము సెట్ చేసుకుంటాం, మాట్లాడుతున్నారు, సెటిల్ అవుతుంది. అంతేగాని ఆమెను తీసుకొచ్చి నువ్వు ఇలా చెబితే మేము డబ్బులు నీకు ఇస్తాం, నువ్వు ఇలా కిరణ్ రాయల పైన మాట్లాడితే నీ ఆర్థిక ఇబ్బందులు తొలగిస్తాం, కిరణ్ రాయలు మానసికంగా ఏడిపిస్తే నీకు సెటిల్ చేస్తాం, నీ కొడుకు సెటిల్ చేస్తాం అని చెప్పి రాజకీయ ట్రాప్లో ఆమెను ఇరికించాను. గతంలో చెప్పా, ఇప్పుడు చెప్పా, ఇక చెప్పను కూడా, ఎందుకంటే ఆ ఇష్యూ క్లోజ్ అయిపోయింది కాబట్టి. తను ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం, కోర్టులో కేసులను వాపస్ తీసేసుకోవడం, ఇవన్నీ కూడా చెప్తాను కదా. అందరూ ఉంటారు ఇద్దరు చాలామంది రాత్రి నుంచి కడిగిన ముత్యం లాగా వచ్చావు, కడగిన ముత్యం నాకు, నేనైతే ముత్యమే, కడిగారులో నాకు తెలీదు, నేనైతే ముత్యమే. ఒక మనిషిని నాశనం చేయడానికి సోషల్ మీడియా కూడా పనికొస్తుందని చెప్పి నాకు మొన్నే తెలిసింది. ఎంత దారుణమైన ట్రోలింగ్ చేశారంటే నన్ను, నా కుటుంబాన్ని, నాతో పాటు ఉన్న వాళ్ళని. నేను ఒకటే అంటున్నాను ఈరోజు ఈ ప్రెస్ మీట్ ద్వారా, బాధేసి చెప్తున్నా, మనసులో బాధతో చెప్తున్నా. 26 రోజులు నేను చాలా నేర్చుకున్నా. దయచేసి ఇంకెవరైనా జీవితంలో రాజకీయాలు చేయాలన్నా, వేరే వ్యాపారాలు చేయాలన్నా పక్కన వాళ్ళకి చెప్పకండి, అస్సలు నమ్మకండి. అందుకే నా పక్కన ఎవరు పెట్టుకోవాలి, ఈరోజు ఒకడే వచ్చా. నమ్మకండి, చెప్పకండి, తప్పు. ఎందుకంటే 26 రోజులు నేను చాలా తెలుసుకున్నా. మనిషి ఇబ్బందుల్లో, బాధల్లో ఉన్నప్పుడు ఇద్దరే నిలిచారు. నాకు చెప్పాను, ఒకటి పవన్ కళ్యాణ్ గారి ధైర్యం, 2 మీడియా, ఇంకా మహా అయితే కొంతమంది వేరే దేశాలలో ఉన్న జన సైనికులు రోజు ఫోన్లు చేసి అన్నా మేము ఉన్నాం భయపడకనే అనేసి. అన్నా నేను కాదని చెప్పట్లేదు, ఇక్కడున్న కొంతమంది జనసేన ఉన్న అందరూ ఉన్నారు. అంటే ఒకరు వచ్చి చెప్పేస్తే దాన్ని నమ్మడం అంత ఈజీ కాదు, దాని వాస్తవాలు తెలుసుకోవాలి. ఒక అడ్వకేటో ఎవరో ఉన్నాడు మొన్న, ఆయన ఈ ఇష్యూలో అతను ఒక ఆయన అడ్వకేట్ లాంటి వాడు, అడ్వకేట్ అది కాదు, అతని పేరు కూడా నేను చెప్పను, ఉప్పల్ బాలంటాం మేమందరం. అతను ఇప్పుడు ఒక సమస్య వచ్చిందండి మనకి, ఆ సమస్య అడ్వకేట్కి చెప్పుకుంటాం, సార్ నాకు ఇలా మోసం జరిగింది, ఇలా నాకు అన్యాయం జరిగింది, నాకు డబ్బులు రావాలంటే తను ఏం చేయాలి, కోర్టులో పిటిషన్ వేయాలి, కోర్టులో వాదించాలి, సాక్షి టీవీ, సాక్షి పేపర్లో కాదు. తను ఏం చేశాడు, కిరణ్ రాయల పైన ఆరోపణలు ఉన్నప్పుడు నువ్వు ఆరోపణలు కోర్టులో చూపించు, అంతేగాని డిబేట్లు పెట్టి నీ పబ్లిసిటీ పిచ్చి కోసం నన్ను వాడుకోవడం కరెక్ట్ కాదు, నీ మీద కేసేస్తా, తిప్పిస్తా తిరుపతికి, ఛార్జీలు కూడా నేనే పెడతాను నీకు, అప్ అండ్ డౌన్ ఛార్జీలు కూడా తిప్పిస్తా, సాక్షి మీద కూడా కేసు వేస్తున్నా, చెప్పాను, ఆల్రెడీ చేశాను. ఒకటే అండి, ఒకరు వచ్చి మాట్లాడేస్తే మహిళ మాట్లాడేసింది అంతే, నమ్మేస్తారు జనం, అంతే వాస్తవం. ఆయన ఎందుకు మాట్లాడింది, ఎవరు మాట్లాడించారో తెలుసుకోలేకపోయారు జనం, అదే బాధ. ఆ మాటల్లో మాట్లాడిన మాటలు నన్ను నిజంగా చెప్తున్నా, మొండి నా కొడుకు ఏమంటాను కానీ నిలబడ్డా. ఇంకోడైతే నా ప్లేస్ చచ్చిపోయింటాడు, కుటుంబం మొత్తం ఆత్మహత్య చచ్చిపోయింటుంది ఈరోజు. నేను చాలా గట్టిగా నిలబడ్డా, మీకు తెలీదు, కేవలం ఈ రోజు కోసమే, నా క్లీన్ చిట్తో నేను బయటికి రావాలని చెప్పి నిలబడ్డా. సమయం పట్టింది, ఎక్కువ రోజులు పట్టలేదు. తప్పులు ప్రపంచంలో కిరణ్ రాయలు తప్ప ఇంకెవడో తప్పు చేసే లేడయ్యా. నా గురించే దేశం అంతా మాట్లాడుకుంది, కరెక్ట్ కాదండి. వాస్తవాలు తెలుసుకోండి, ఏం జరుగుతుందో ఏంటో. ఆవేశంలో ఆవిడ కూడా నా మీద చాలా మాట్లాడింది, నేను కూడా చాలా మాట్లాడా. అవన్నీ ఒక స్టాండర్డ్ కూర్చొని పోతా ఉంటాయి, కోపంలో రకరకాల మాట్లాడుతుంటారు, అవన్నీ కామన్. అవి ఆర్థిక లావాదేవీలు గతం నుంచి ఎన్నోదో చెప్పా, దాని మీద రాజకీయం చేయొద్దనేసి. బాధాకరం వేస్తుందన్న, కంట్రోల్లో ఉన్నాను, లేకపోతే చెరువు అయిపోయేది కన్నీళ్ళతో. చాలా కంట్రోల్గా ఉన్నా, చాలా కంట్రోల్గా ఉన్నా. మా నాయకుడే మాకు ఇన్స్పిరేషన్. తప్పు జరిగి దాన్ని ఆన్సర్ వచ్చేలోపు నానా బీభత్సం చేసి 25 రోజులు 26 రోజులు నా ఇంట్లో సభ్యులు బయటకు వచ్చి నిన్నటి దాకా కూడా బయటికి రాలా. అంటే తప్పు గురించి కాదు కానీ ప్యాంట్లు చూపించిన వాళ్ళు బాగుంటారు,
భార్యలను వదిలేసి 2-3 అమ్మాయిలతో తిరిగేవాడు బాగున్నాడు, గంట అరగంట సొక్కాయలు ఇప్పేసినప్పుడు బాగున్నాడు. అసలు ఈ వీడియో ఒరిజినలా కాదా అనేసి ఆ అమ్మాయి మరి చెప్తా ఉంది. ఆ వీడియోలో ఏముందో లేదో మీరు చూసారు, ఏం చేయాలి మాట్లాడడం అంటే అర్థం చేసుకోండి. కిరణ్ రాయల్ కుటుంబాన్ని నాశనం చేయాలని ప్రయత్నం చేశారని చెప్తున్నాం కదా. నేను దీనికన్నా ఎమోషనల్ కాలేను, నాకు ఎమోషనల్ తెలియదు. బేసిక్గా చాలా నాశనం చేయాలి, కిరణ్ రాయల్ కుటుంబాన్ని నాశనం చేయాలి అన్న ఒక ప్రయత్నం దాంట్లో చేసిన భాగమే కాదు చెప్తున్నాను నేను. కాబట్టి నేను నా కుటుంబం కాబట్టి నిలబెట్టాం, లేకపోతే ఈ పాటికి మీకు తెలియదు. మీరందరూ కిరణ్ రాయల్ ఈ మధ్య ఈ ప్రెస్ మీట్లో దాన్ని ఈ 10 రోజుల్లో చూస్తారు. ఈ 10 రోజుల్లో మేము ఎంత మానసికంగా నలిగిపోయామో మాకు మాత్రమే తెలుసు. నిన్నటి రాత్రి వరకు కూడా సరిగ్గా నిద్రపోని రాత్రులు గడిపాం మేము. అంటే అన్న, అప్పు వేరు, మర్డర్ వేరు, జైలుకి వేరు. ఆరోపణ చాలా కష్టం, నిందలు భరించలేవు. తిరుపతి తొట్టుంది, ఎక్కడ చూసినా నా గురించి డిస్కషన్ అంట. ఎవడు ఫోన్ చేసినాడు, వేరే సమస్యలు లేవు పాపం. ఎవడు అప్పులు చేసుకోడు, ఎవడు అందరూ చాలా చాలా పద్ధతిగా బాగా పద్ధతిగా బతుకుతున్నారు అందరూ. నా గురించి మాట్లాడాలి అందరూ కూడా. అన్ని విషయాలు బయటకు వస్తాయి. నేను కూడా సమయం సందర్భం చూసి మాట్లాడతాను అంతే. ఏదన్నా అన్న 2015 నుంచి 2019 దాకా జరిగిన లావాదేవీలు అవన్నీ. జైపూర్ ఇష్యూ 2021 కేసు అది మాకు సంబంధం లేదు. అది మాకు సంబంధం లేదు. అందరికీ తెలుసు ఆ విషయం, అది తెలుసు. అలా ఇప్పుడు నేను నీ పేరు చెప్తే అంటే నమ్మరు కదా, బయటకు వచ్చాక నమ్ముతారు. ఇప్పుడు నమ్ముతారు. మీరు బెదిరించారు ఆమెను, నా దగ్గర నీ న్యూడ్ ఫోటోలు ఉన్నాయని బెదిరించారని, అందువల్ల ఆమె రాజీకి వచ్చిందని ఒక వర్గం బయట ప్రచారం చేస్తున్నారు. ఆమె చెప్పాలి, ఆ మాట చెప్తే బాగుండు. వాళ్ళు ఎవరో చెప్పేది ఎందుకు, వాళ్ళు ఎవరో చూస్తారా? ఆ వర్గం ఎవరే కాదు, ఆ సాక్షిలో ఒక ఇద్దరు మాట్లాడిస్తామన్నట అమ్మాయితో. నిన్న కూడా వాళ్ళ తమ్ముడు ఎవరో ఫోన్ చేసి మా తమ్ముడు చెప్పినాడంట ఈ మాట చెప్పని చెప్పినారనేసి. ఒకవేళ ఉంటే ఇండోలో అయితే నేను పెట్టినాం, ఒకవేళ ఉంటే మాత్రం ఇది మాత్రం వస్తాం చెప్తాను ఓపెన్గా. ఉంటే బాధితులు చెప్పాలి కానీ వాళ్ళు కూడా చెప్పేదట. ఏ టెక్నాలజీ రోజుల్లో కూడా ఏమున్నాయన్న పాలిటిక్స్ ఏమి లేవు. తాజా జగన్ మామ ఏదో అన్నాడు, దాని మీద కామెంట్ చేసే అవసరం ఉంది. ఎందుకంటే ఆయన జగన్ నిన్న ఆయన మాట్లాడుతూ చూసా కామెంటు, ఆయన లోకల్ ఖైదీకి ఎక్కువ, ఇంటర్నేషనల్ ఖైదీ తక్కువ, మధ్యలో ఉన్న ఖైదీ. ఆయనకు ఒకటే చెప్తున్నా, చెస్ ఉంటుంది కదా చదరంగం గేము, స్టార్టింగ్ రాజు చిక్కు పెట్టినప్పుడు ఎలుకలు ఏనుగులు సిపాయిలంతా పక్కకి తట్టి మళ్ళీ రాజు దగ్గరికి వెళ్తాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.